నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్ షాప్ ఇన్ భాగ్యనగర్ మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి వచ్చేస్తాను ఇక్కడికి వచ్చి 50 డేస్ అయిపోయింది అండ్ ఇది థర్డ్ ఎపిసోడ్ అన్నమాట లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనం 23 మే 2024 తీస్తుండే దాని తర్వాత ఒక 20 రీల్స్ అయితే పెట్టినా ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది అండ్ నేను కాళీ సుమన్ అన్నతో కూడా మాట్లాడినా మన హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద బప్పా విగ్రహాలు పెడుతున్నారో ఎస్పెషల్లీ మన ముంబై స్టైల్లో వాళ్ళందరికీ బెస్ట్ రేట్లో రీజనబుల్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో అయితే మన కాళీ సుమన్ అన్న ఈసారి విగ్రహాలు అందిస్తుంటున్నాడు అన్నతో కూడా మాట్లాడదాం అండ్ వర్క్షాప్లో వర్క్ ఎంతవరకు వచ్చిందో అది మీకు చూపిస్తాను సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి జై శ్రీ గణేష జై శ్రీరామ్ జై హింద్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి 12th జూలై 2024 అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 11 అవుతున్నది సో చూస్తున్నారు కదా ఇక్కడ బ్యానర్ శ్రీ సరస్వతి ఆర్ట్స్ ఆర్టిస్ట్ వచ్చేసి మన కాళీ సుమన్ బై నంబర్ వచ్చేసి 9959996214 నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా అట్లా నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను సో మన ఉప్పల్ బగాయత్లో ఉన్నది ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మన మూసీ నది దాటక ముందు శిల్పారామం వస్తుంది శిల్పారామం కంటే ముందు రైట్ తీసుకోవాలి మన భారత్ పెట్రోలియం బంక్ నుంచి సో ఇక్కడైతే బప్ప విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ 12 ఫీట్ హైట్ విగ్రహాలు అనమాట సో లోపల కూడా పెద్ద వర్క్షాప్ ఉంది అక్కడ కూడా పోదాం అండ్ దానికంటే ముందు ప్రతి సంవత్సరం వన్ ఆఫ్ ది ఫేమస్ వినాయకుడు ముంబైలో అంటే మన చింతామణి చించ్పోక్లీ చింతామణి చాలా ఫేమస్ సో లాస్ట్ ఇయర్ మనకు ముంబైలో చింతామణి విగ్రహం ఏదైతే చేసిర్రో అదే డిజైన్లో ఇక్కడ మన శ్రీ సరస్వతి ఆర్ట్స్లో కూడా రెడీ చేస్తున్నారు అనమాట సో స్వామివారికి సంబంధించిన పంచవర్క్ శాంపిల్ కూడా లాస్ట్ థర్స్డే రోజు చేస్తుండే సో ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడు వచ్చేసి రాముని రూపంలో దర్శనమిస్తున్నాడు లెఫ్ట్ సైడ్లో లక్ష్మణుడు రైట్ సైడ్లో సీతామాత ఇక్కడ బజరంగ్ బలి అందరు ఒకసారి జై శ్రీ గణేష జై బజరంగ్ బలి జై శ్రీరామ్ అని అయితే టైప్ చేయండి సో సుమన్ అన్న ఉన్నాడు సుమన్ అన్న రామ్ రామ్ జై శ్రీరామ్ అన్న సో ఫ్రెండ్స్ మనం సుమన్ అన్నతో మాట్లాడదాం తర్వాత పక్కకు ఒక పెద్ద వర్క్ షాప్ ఉంది అక్కడ భారీ ఎత్తున అయితే ఈసారి మన సుమన్ అన్న రెడీ చేపిస్తున్నాడు మన బప్పా లవర్స్కి విగ్రహాలు అండ్ ఇక్కడ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి అవన్నీ చూసుకుందాం ఫ్రెండ్స్ నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మన కాళీ సుమన్ అన్న ఉన్నాడు ఇక్కడ అన్న రామ్ రామ్ జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ कैसे అన్న సో ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కూడా మనకైతే చింతామణి విగ్రహం చూసినాం కదా చాలా బ్యూటిఫుల్ డిజైన్లో ఉండే ఎగ్జాక్ట్లీ అదే డిజైన్లో అయితే ఇక్కడ మనకైతే చింతామణి విగ్రహం ఈసారి కాళీ సుమన్ అన్న రెడీ చేయించిండు సో సుమన్ भाई बोलिए काम कैसा चल रहा है और इस बार क्या क्या हाइट में मूर्ति बन रहा है मेरे पास इधर तो अभी 10 फीट के बॉडी से लेके 8 फीट का बॉडी भी है ओके और 14 फीट का बॉडी है जो जुड़ने के बाद 15, 16, 17, 18 फीट में भी मूर्ति जुड़ गया मेरे पास ओके इस बार आपके चैनल के माध्यम से बप्पा लवर्स को सभी लोगों को मेरा पहले तो प्रणाम है वो लोगों के लिए गुड न्यूज़ मेरे पास ये वर्ष में ये है कि जो भी लोग हैदराबाद में भाग्यनगर में जो हमारे हिंदू धर्म के भाई लोग हैं जो बड़े उत्सव से गणपति का उत्सव त्यौहार बनाते हैं तो वो लोगों के लिए एक अच्छा गुड न्यूज़ मैं लेके आया जो हैदराबाद में मुंबई बैठेंगे जो भी लोग गणपति बड़ा सा बड़ा जंबो साइज में बिठाना बोल के जिनके भी एक्सपेक्टेड है वो सभी लोगों के लिए मेरा एक सूचना है और इस बार 2024 में मेरे पीछे जो चिंतामणि जो गणपति है ये गणपति के अंदर 3-4 फिगर है जैसा लक्ष्मण भगवान है सीता माता है हनुमान जी है तो इसका प्राइस थोड़ा सा गणपति से उसका एडिशनल प्राइस है ये सब ओके मूर्ति जोड़ा इसलिए थोड़ा इसका प्राइस बढ़ के है ओके है ना हाँ इसको ये मूर्ति छोड़ के और बाकी जितने भी और बड़े बड़े मैं मूर्ति और बाजू शेड में बनाया ओके एकदम बल्क क्वांटिटी में बड़ा बनाया ओके है ना हैदराबाद में ऐसा इतने बड़े हाइट के अंदर सिटिंग पोज में अच्छे से अच्छा सिंहासन वाला पोज में ओके एक से एक डिफरेंट पोजीशन में जो गणपति बड़ा है और सिटिंग में सिंहासन में है तो वैसा मूर्ति मैंने बनाया और गुड न्यूज़ जो बार बार बोल रहा हूँ मैं हैदराबाद में जो भी लोग मुंबई स्टाइल का जो गणपति बिठा रहे हैदराबाद में वो लोगों के लिए ये गुड न्यूज़ है बेस्ट से बेस्ट कम से कम प्राइस में और अच्छे से अच्छा मॉडल डिजाइनिंग का नया नया डिफरेंट बैकग्राउंड्स और बड़ा जंबो साइज अच्छा फिनिशिंग अच्छा और क्लॉथ वर्किंग के साथ डायमंड वर्क का भी मेरे पास काम अलग से होता है उसका एक्स्ट्रा चार्जेस होता ओके ऐसा काम सर्विस देने के लिए सरस्वती आर्ट्स रेडी है ओके और मेरे पास जो भी गणपति लेंगे रास्ते में किधर कितना भी लॉन्ग जा रहे किधर कुछ अगर तकलीफ हुआ तो उसके लिए मेरे पास एक एक्शन टीम है जो आपको
फीडबैक के लिए काम करते हो लोग ఓకే आपको సర్వీస్ देंगे ఓకే సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈసారి సుమన్ అన్న ఏమంటున్నంటే బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్లో కూడా భారీ పెద్ద బప్ప విగ్రహాలు అయితే అందిస్తుంటున్నారు. మీరు ఇక్కడికి రండి. ప్రైజెస్ చెప్పలేము ఈ వీడియోలో, ఎందుకంటే ప్రతి ఒక్క విగ్రహానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, చాలా విగ్రహాలు కూడా అటాచ్ అవుతాయి అనమాట. సో ఈ వ్లాగ్లో మనం పెద్ద వర్క్షాప్కి పోదాం. ఫస్ట్ పోయి అక్కడ ఒక్కొక్క విగ్రహం చూద్దాం. చూసిన తర్వాత ఇక్కడ కూడా మిగతా విగ్రహాలు చూపిస్తాను. ఒక్క మాట ఏం చెప్తానంటే ఇప్పుడు అక్కడ ఓన్లీ ఐడియాస్ మాత్రం రెడీ చేశాను. ఓకే బ్యాక్గ్రౌండ్స్ ఇంకా సైడ్ ఫిగర్స్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే చూపిస్తా. ఓకే ఎంత వర్క్ నడుస్తుంది, ఓకే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎస్ విత్ ఇన్ 10 days లో అన్ని ఆల్ బ్యాక్గ్రౌండ్స్ సైడ్ లో వచ్చే యానిమల్స్ ఫిగర్స్ అవన్నీ ఒక 10 days లో మొత్తం కంప్లీట్ చేస్తాము. ఓకే చలో మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మనం అన్ని చూపించడానికి రెడీ. డన్ డన్. సో ఫ్రెండ్స్ నేను రేర్ కెమెరా ద్వారా అన్నను కూడా చూపిస్తా, విగ్రహాలు మన బప్ప విగ్రహాలు కూడా చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎట్లా అది కూడా చూపిస్తా. సో ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మన కాళీ సుమన్ भाई ఒక్కొక్క విగ్రహం కూడా एक्सप्लेन చేస్తాడు. సో भैया पहले बैकग्राउंड का काम देखते हैं. ओके तो बैकग्राउंड का मेरे पास इधर अभी देवी का इधर मिट्टी का काम चल रहा है. ओके जो कि 14 फुट के बॉडी में मेरा ये ऊपर आने वाला है. और इधर भी देख लो. और ये सांप का है, ये सांप जय भी है. जगन्नाथ. ये सांप भी है. ओके और ये जय जगन्नाथ का है. इसका डाइन हो चुका है. इसका अभी ओके प्रोडक्शन में दे दिया मैं इसका भी कास्टिंग. तो अन्ना ये 2024 में जगन्नाथ जी का बहुत ट्रेंडिंग चल रहा है. ट्रेंड चल रहा है, इसके लिए मैं ये बनाया. ओके इसके साइड में पूरा कमल का फूल का पूरा बैकग्राउंड पूरा सेटअप है. वाव वाव. ओके और अन्ना गरुड़ महाराज का बताइए थोड़ा. ये गरुड़ का ये मेरा ये बुकिंग है. ओके हाँ इसके ऊपर मेरा नरसिंह भगवान का मेरा बैकग्राउंड आएगा. बैकग्राउंड के ऊपर ही आने वाला है. बैकग्राउंड के ऊपर इतना बड़ा फिगर मैं ऊपर लगाने वाला हूँ. ओके और इधर भैया और ये डमरू का त्रिशूल का है. ये भी बैकग्राउंड पे जाने वाला है. ओके सारे इस बार नए नए बप्पा लवर्स के लिए अच्छे अच्छे कॉन्सेप्ट मुंबई पैटर्न ही है और 100% मुंबई का ही है. ओके अन्ना. मुंबई के सब आर्टिस्ट लोग हैं और हम लोग कोई हैदराबाद का काम नहीं कर रहे, सब मुंबई का ही है. ओके अन्ना. हाँ मुंबई से जो आया काम तो हम लोग इधर कर रहे. ओके सो बेसिकली अपना पूरा जो भी मूर्ति है वो मुंबई का डिजाइन में है. मुंबई के डिजाइन में है. ओके और हम जो हैदराबाद के जो पहले गणपति का जो लोग काम किए ना, ऐसा ना, उनको भी हम लोग प्रणाम करते हुए ओके हम लोग जो आज के नए नए बच्चे हैं, यस हम लोग भी जो ना मुंबई पैटर्न का काम कर रहे हैं. यस और मुंबई का ही पहला है. सेकंड प्लेस अपना हैदराबाद में हम काम ना. और एक चीज जैसे आप बोल रहे पूरा दुनिया में 2 ही जगह पर मूर्ति बनाते हैं. वो फर्स्ट वाला है बप्पा का महाराष्ट्र और दूसरा वाला अपना तेलंगाना. और महाराष्ट्र में भी फर्स्ट मुंबई, फिर पेन, कोल्हापुर और अपने पास भाग्यनगर का सेकंड. तो आना ये वाला हंस ये अपना साइड फिगर है. साइड फिगर है. अभी जो आपको मैं बताया ना थोड़ी देर पहले कि जो 14 फीट बॉडी में जो साइड में फिगर्स आने वाले हैं, बैकग्राउंड आने वाले हैं, ये सारा प्रोडक्शन प्रिपरेशन में है. ओके और इधर अपना एलिफेंट फेस है. हाँ एलिफेंट फेस अपना गजराज. हाँ वो भी साइड फिगर है जो खुर बोलते हैं उसको. वाव नाइस नाइस. क्या बोलते हैं ना? खुर बोलते हैं. इधर क्या है ना? एक घोड़ा है. ये तो मेकिंग हो गया, सब प्रोडक्शन सब निकल गया. ओके घोड़ा है. और इधर भी 90% पूरा प्रोडक्शन निकल गया पूरा. और इधर भी बड़ा फेस है अपना गजराज. हाँ ये गजराज है जो गणपति के साइड में खुर में लगने वाला है. ओके और बैकग्राउंड में भी थोड़ा दिखा सकते हो उसको. ओके इधर है ना ये वाला क्या है? ये मूषक महाराज है. और ये वाला क्या है? ये शंख के लिए शंख के लिए. ओके अन्ना ये पंचा का काम कब चालू करे? बोलता सैंपल है क्या? हाँ सैंपल है. बप्पा लवर्स को जो गणपति के साथ इस बार जो हम कॉस्ट्यूम्स देने वाले हैं, ओके तो कैसा लगेगा बोल के हम सैंपल अभी इनको बताने के लिए, जैसा दिन अभी कम बचा है तो सैंपल करवा दिया मैं. आज से लेके 57 डेज से आना जी. तो अभी मेरे पास 10 दिन के अंदर सब और शेडिंग वो सब मेरा काम कंप्लीट होने वाला है इस बार. ఓకే చలో నా और आगे जाते हैं. చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఈసారి మన కాళీ సుమన్ भाई చేపిస్తున్నాడు. అన్న बजरंग बली के बारे में कुछ बता सकते हैं? इधर बजरंग बली सीना फाड़ रहे हैं और राम जी दिखेगा. ये राम अवतार के अंदर गणपति है. ओके तो ना. उनके बैकग्राउंड में हनुमान जी का ये जय श्री राम बोल के बताने के लिए है. बहुत ही बढ़िया. इधर आना बैकग्राउंड में यहाँ पे उज्जैन महाकालेश्वर का एक उज्जैन ऑर्डर है, महाकालेश्वर. तो उसके ऑर्डर पे हम लोग बना रहे थे. ओके और इधर आना फूल का है क्या ये फोर्सेस है. ओके नाइस. बैकग्राउंड में लगेगा. और इधर ना बहुत बड़ा बन रहा है अपना ये विठल बालाजी महाराज. हाँ ये जो है ना पिछले बार मुंबई में सिद्धेश डिगोले ने ये गणपति दिया था साकीनाकाचा ओके महाराज. ना ओके तो वो उनका एक मंडल मेरे को इधर ऑर्डर दिया. ग्रेट ग्रेट अन्ना. वो देखकर तो मैं उसका इधर मेरा आर्टिस्ट लोगों के इधर से बना रखा हूँ. अन्ना ऐसे देखे तो आपके पास हर एक मूर्ति के लिए एक अलग बैकग्राउंड है. अलग बैकग्राउंड से है. ग्रेट. बस आपका चैनल देख के जो भी लोग आएंगे उनको बेस्ट प्राइस में देने का मैं पूरा तैयार है. चलो थैंक यू अन्ना. ऐसा लग रहा है कि आधा वर्कशॉप अब सिर्फ बैकग्राउंड के लिए लगाया है. हाँ, स्पेस मतलब जो लोगों को गणपति का पीछे बैकग्राउंड्स के ऊपर बहुत सारे लोगों को नया नया डिजाइन चाहिए. ओके तो सारा मेकिंग में इधर कर चुका हूँ. बहुत बढ़िया. इधर क्या बना अन्ना? ये फूल का ही है, कीर्तिमुख फ्लावर्स का. है.
ये मोर का है, मोर का ये है। मुलुंड शाह राजा का है, जो बड़ा गणपति है नंदी पे, हाँ ना, जो सिद्धेश जी को लिए बनाया था। ओके ओके अन्ना, तो ओपी मंडल के लिए मेरे को इधर एक रिक्वायरमेंट आया, तो उसका भी मैंने मूर्ति बनाया नंदी पे बैठे से। तो एक हिसाब से जितने भी फेमस मुंबई के मूर्ति है आप इस बार वो कर रहे हैं। हाँ, ग्रेट कर रहे ग्रेट। और अन्ना यहाँ पे बताइए कुछ नया दिख रहा है, यहाँ पे कुछ काम चल रहा है क्या? ये भी वही है, उज्जैन महाकालेश्वर का है। उज्जैन महाकालेश्वर ये भी ऑर्डर पे है। ఓకే ఓకే सारे बैकग्राउंड्स प्रिपेयर हो गए इधर। ఓకే సో చూస్తున్నారు ఫ్రెండ్స్, అన్న అయితే ఒక 40% వర్క్ షాప్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ల గురించి అయితే చేసి పెట్టామట. कितने लोगों का टीम है अन्ना? वो पूरा 8 जन का टीम, 8, बड़ा टीम है फिर. तो कितने दिन से काम चल रहा है बैकग्राउंड का? 2 महीने से. 2 महीने से. గ్రేట్ గ్రేట్. సో ఫ్రెండ్స్ ఈసారి మన సుమన్ అన్న ప్రతి విగ్రహానికి అయితే ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తున్నా అనమాట. అండ్ ఇక్కడ వర్క్ కూడా చేస్తారు చూడండి, ఇవన్నీ ఫైబర్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు శంఖం, అండ్ అక్కడ వచ్చేసి మన హస్త్రాలు, పారస్ అంటే గొడ్డలి. సో ఇంకా పక్క వర్క్షాప్ కూడా పోదాం ఫ్రెండ్స్. और भाई यहाँ पर अंदर पेंटिंग कब चालू हुआ है ना? पेंटिंग ఆల్మోస్ట్ मेरा 1 వీక్ हो रहा चालू हो गया. 1 వీక్ हो रहा. ఓకే. అండ్ ఇక్కడ పెద్ద ఏనుగు, సో అన్ని విగ్రహాలకు కూడా మనకైతే ఇక్కడ పెయింటింగ్ అయితే అయిపోయింది. ఒక కోట్, ఇక్కడ గోడ చూసుకోవచ్చు, ఇక్కడ ఆది యోగి. నైస్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్స్ అన్న. ఇక్కడ మన ఉజ్జయిన్ మహాకాళేశ్వర్. అందరూ ఒకసారి అయితే ఓం నమ శివాయ లేదంటే హర హర మహాదేవ్ అని టైప్ చేయండి, లేదంటే బంబం బోలే. సో నైస్. అన్న వాళ్ళ అల్లుడు మన సుమన్ భాయ్ వాళ్ళ సుందర్ సింగ్ దుల్పేట్. నైస్ నైస్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. అక్కడ వచ్చేసి మనకు సూర్య ప్రభావల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గోవింద గోవింద మన నామం. సో అక్కడ కూడా మనకు శంకరుడు విత్ శేషనాగ్. సో విగ్రహాలకు ఆభూషణ్ కూడా ఎక్కించేసారు అనమాట. జ్యువెలరీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. और अन्ना अभी कितने लोग हैं अपने पास, इधर टीम कितना है? ये हमारा बहुत मुंबई का मोस्ट वांटेड. हेलो भैया, नमस्ते नमस्ते. चंदन कलाकार. नाइस. सो ये सब बैकग्राउंड्स के लिए भैया, ये वाला बैकग्राउंड्स के लिए सब ये వావ్ వావ్ ప్రిపరేషన్ है. ఓకే. సో బందోబస్తుని చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏదైతే వీళ్ళు మెటీరియల్ వాడుతారో అది కూడా హెవీ గ్రేడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ విగ్రహాలకైతే ఒక కోట్ పెయింటింగ్ వేసేసి కవర్లు కప్పైతే పెట్టినారు. సో ఇక్కడ నడుస్తుంది చూడవచ్చు వర్క్. ఇదన్నీ బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ కూడా మనకు ఓం నమ శివాయ. ये अमरनाथ का लिंक का हम लोग बैकग्राउंड बनाए हैं. ओके ये ओके. भी बुकिंग है. सबको नमस्ते भैया. हाय हाय हाय. सो अन्ना आपके पास छोटा मूर्ति भी बन रहा है क्या? बढ़िया. थोड़ा बताइए ना छोटा मूर्ति. ये नया लायन बनाया हम लोग. न्यू लायन. ओके नाइस. हाँ, ये अच्छा सा फिगर हम लोग बनाया. ఓకే. సో కొత్త డై అన్నమాట, లయన్ అయితే చేపించండి ఈసారి. ఫస్ట్ పీస్. వావ్. ఒక విధంగా చెప్పాలంటే ఈసారి కాళీసుమన్ అన్న దగ్గర చిన్న విగ్రహాలు కూడా చేస్తున్నాడు. क्या हाइट रहेगा भैया? ये अभी छोटा मूर्ति के लिए कोई अभी ज्यादा पूछो मत. ओके. ये मेरा जो लास्ट ईयर का कुछ मूर्ति बचा था, ఓకే. तो उसका मैंने बना दिया. अभी मेरे पास वो छोटा मूर्ति नहीं है. छोटा मूर्ति नहीं है. చిన్న విగ్రహాలు ఉన్నాయి కానీ అవి అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే పక్క వర్క్షాప్కి అయితే వచ్చేస్తాం. చాలా పెద్ద వర్క్షాప్. అండ్ ఇక్కడ కూడా ఒకసారి అయితే చూసుకుందాం విగ్రహాలు. ఇక్కడ మనకైతే రిద్ధి సిద్ధి. సో తర్వాత చూసుకుందాం వర్క్ అయిపోయిన తర్వాత. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ది బిగ్గెస్ట్ వర్క్ షాప్. ఇక్కడ వచ్చేసి మనకు హార్స్. సో లాస్ట్ లైన్ సే బడే మూర్తి సే చాలూ కరెంగే అన్న, ఆ జాయియే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనము ఒక 20 రీల్స్ అయితే తీసినాం. ఇంకా ముందు ముందు వస్తాయి. రోజు ఒక రీల్ వస్తుంది మన సరస్వతి ఆర్ట్స్ నుంచి. సో యహా సే చాలూ కరెంగే భయ్యా. సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఫేమస్ అనమాట, మల్లార్చా రాజా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా ట్రెండ్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు వచ్చేసి నంది మీద కూర్చొని ఉన్నాడు. అండ్ స్పెషాలిటీ ఏంటంటే వినాయకుని తొండం మీద శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందరూ ఒకసారి హరే కృష్ణ అని టైప్ చేయండి. సో చూడొచ్చు బ్యూटीफुल डिजाइन. क्या हाइट रहेगा अन्ना बप्पा का? 27 फीट. 27 फीट. वाव. इसमें कुछ बैकग्राउंड आएगा अन्ना? हाँ, बैकग्राउंड मिला के 27 फीट से. पीछे अपना विठल महाराज का आएगा. गणपति 20 फीट से. वाव वाव. नाइस नाइस अन्ना. और अंदर जाते हैं इधर से. అండ్ ఫ్రెండ్స్ ఈ లైన్ లో అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు అన్నమాట. జబర్దస్త్. ఇధర్ సే ఆ జాయియే అన్న. సో ఫ్రెండ్స్ ఇంకొక విగ్రహం చూసుకుందాం. ఇక్కడ మూషక్ మహారాజ్ మీద కూర్చొని ఉన్నాడు. అండ్ చేయిలో మూషక్ మహారాజ్ అయితే మోదక్ పట్టుకున్నాడు. టోటల్ ఇక్కడ 1 కాదు 2 కాదు 3 కాదు 5 హ్యాండ్స్. లెఫ్ట్ సైడ్ 5, రైట్ సైడ్ 5, टोटल 10 హ్యాండ్స్. वाह ब्यूटीफुल अन्ना. ये भी जबरदस्त है. क्या हाइट रहेगा अन्ना? इसका हाइट है 18 फीट. 18 फीट. ओके. बट बहुत भारी है, बहुत भारी है. అండ్ ఇక్కడైతే మనకు సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు ఉన్నాడు. కొన్ని యూనిక్ డిజైన్స్లో అయితే ఈసారి మన సుమన్ అన్న చేపించిండు. और भैया ये वाला क्या है? भूगोल जैसा दिख रहा है, धरती जैसा. हाँ, ये भी ग्लोब के ऊपर है. ग्लोब के ऊपर सिटिंग पोजीशन में. हाथ में वीणा था. वाह नाइस नाइस. तो वीणा किससे बनेगा ना, फाइबर से या थर्मोकोल से? सनबोर्ड से.
వావ్, నైస్ నైస్ నైస్. ఓకే, సో ఇంకొకటి ఫ్రెండ్స్, మూషక్ మహారాజ్ డిజైన్లోనే అక్కడ మూషక్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఫేస్ పెట్టింది, ఇక్కడ మూషక్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఫేస్ పెట్టింది. అండ్ మూషక్ మహారాజ్ ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. చాలా జంబో సైజ్ ఉంది మూషక్ మహారాజ్ కూడా. పైన 4 హ్యాండ్స్ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. భయ్యా క్యా హైట్ रहेगा ना पप्पा का? ये गणपति का अपना 18 फीट है, 18 फीट. ये बैकग्राउंड मिला के 24 फीट से 24 फीट तक जाएगा. ओके, तो बैकग्राउंड डिटैचेबल रहेगा ना? हाँ हाँ, जितना भी मूर्ति है इधर से सब फोल्डिंग सिस्टम है सब बैकग्राउंड्स का. वाव, नाइस అన్న. అండ్ ఈ లైన్ లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. भाई ये डिफरेंट पोज में दिख रहा है, हैंड पोजीशन थोड़ा अलग है. इसके पीछे गरुड़ का जो है ना बैकग्राउंड उसका ही है. ఓకే, గరుడ్ మహారాజ్ अच्छा आने वाला है. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు భారీ సైజులో అయితే విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పక్క లైన్కి వెళ్దాం. ఇక్కడ మనకు సిట్టింగ్ పోజ్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కసారి అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది వర్క్ స్టార్ట్ అయిన ఉండే. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుడు బాలాజీ రూపంలో ఉన్నాడు విత్ లక్ష్మీదేవి. తొందరగా స్వీప్ చేసేస్తా. సో ఇక్కడ కితనే హ్యాండ్స్ భయ్యా టోటల్? 10 హ్యాండ్స్. సో మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే 5 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ స్వామివారికి చేలల్లో అండ్ తొండం మీద బాడీ మీద ఆభరణాలు కూడా వేసేసారు. కిరీటం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. భయ్యా ఏ బప్పా కా కుछ బ్యాక్గ్రౌండ్ ఆయేగా? नहीं, इसका ऑलमोस्ट 10 हाथ से ही इसका बैकग्राउंड हो गया. ఎగ్జాక్ట్లీ. సో మీరు మీ మండపంలో కూర్చోబెట్టిన తర్వాత మీకు నచ్చినట్టు ఒక తిరుపతి రూపంలో అయితే సెటప్ అయితే వేయించుకోవచ్చు డెకరేషన్. అండ్ ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు ఉన్నాడు చూసుకోవచ్చు. టోటల్ 4 హ్యాండ్స్. బ్యూటిఫుల్ బిగ్ సైజ్ ఐడల్స్ ఇన్ श्री सरस्वती आर्ट्स SSA. हेलो भैया, नमस्ते, बाय. भैया बताइए बप्पा के बारे में. अभी गणपति सरस्वती मॉडल में है. इसका एक गणपति के हाथ में वीणा आने वाला है. वीणा आने वाला है. वीणा का कॉन्सेप्ट है, वीणा वाला गणपति है. ओके भैया, ऐसे देखे तो आपके पास सिटिंग पोजीशन में भी ऑलमोस्ट अलग 6-7 मूर्ति है. हाँ है. तो ये सोच, ये प्लान आपका ही है? मेरा ही है. Nice. लास्ट ईयर एक मैं लंबोदर बनाया था. ओके. सिटिंग पोजीशन में ऐसे ही, जिसका बेस 10x10 का था. ओके, अभी कितना रहेगा भैया बेस इसका? अभी भी 10x10 का बेस है. 10x10. मैं सिर्फ इसमें एक 6 मूर्ति बनाया मैंने. 6 मूर्ति. ओके. और इधर भैया ये क्या रूप में रहेगा बप्पा का? ये भी थोड़ा डिफरेंट लेग पोजीशन दिख रहा है. ये एकदम फुल स्ट्रेच करके ऐसा साइड क्रॉस करके बैठे सो गणपति है. सो ये सिटिंग पोजीशन में भी आप काफी सारा बैलेंसिंग वर्क किए हैं. जी जी. जैसे आपका पैर भी थोड़ा हवा में है. जी जी. और हाथ भी 4 दिए हैं. ओके है ना. और इधर आना, ये कौन सा रूप में आएगा भैया जो काम कर रहे हैं? हाँ, ये भी अपना बालाजी का है. బాలాజీ का है. बालाजी का है. సో బప్పా కే పేరు మే లక్ష్మీదేవి హై. जी जी जी. సో ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీ గణపతి, బట్ వినాయకుడు వచ్చేసి మనకు విష్ణు రూపంలో వస్తాడు. బ్యూటిఫుల్ డిజైన్. हाँ भाई सब ये पर्टिकुलर वर्कशॉप में बड़े बड़े मूर्ति है. जी जी. ये हमारे सुशील भाई फिनिशर है. सुशील भाई जी. हाँ, ओके. जो कि एक अच्छा काम डायरेक्ट जॉब करते हैं. हाँ, हाँ, इनका ही इधर काम किया हुआ, इधर भी बहुत काम इनका. चलो बहुत अच्छा ही काम है बढ़िया. इनका. बहुत बढ़िया है भैया. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్కి వెళ్దాం. యాక్చువల్గా ఏంటంటే స్పేస్ కొంచెం తక్కువ ఉన్నది, బట్ నేను మొత్తం చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ 6 చేల వినాయకుడు, టోటల్ 6 హ్యాండ్స్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ మీకు హైదరాబాద్లో ఎక్కడ కూడా దొరకాయి. సో భయ్యా వాళ్ళు కూడా ముంబై నుంచి ఇన్స్పైర్ అయ్యేసి ముంబై వాళ్ళ ఆర్టిస్టులకు కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా అయితే వర్క్ చేపిస్తుండే. మన హైదరాబాద్లో ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది మన కాళీ సుమన్ భాయ్. और अन्ना अपना शिव जी के रूप में बप्पा. हाँ, महादेव का है. ओके. महादेव के रूप में गणपति हमने है. ओके अन्ना, ये एज पर ऑर्डर है अन्ना? ये नहीं, ऑर्डर पे नहीं है, आपका डिजाइन है. अपने मन से बनाया. बहुत बढ़िया कॉन्सेप्ट है ना. आपके चैनल के माध्यम से अगर किसी को मूर्ति बुकिंग करना है तो आ सकते हैं. उनको बेस्ट रेट में आइडल देने वाला हूँ. क्या हाइट में बप्पा का मूर्ति? ये पूरा मिला के इसका 14-15 फीट है. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు మన శివుని రూపంలో నించొని ఉన్నాడు, వాళ్ళ నాన్న రూపంలో. అండ్ మనకు ఏదైతే కింద పంచ, అట్లనే ఇక్కడ టైగర్ది అయితే మనకు స్కిన్ ఉంటుంది కదా, నడుము కట్టుకుంటాడు అది. సో పైన జట అండ్ తలపైన మనకు చంద్రమ, మొత్తం మీద గంగామాత. బ్యూటిఫుల్ డిజైన్. చేయిలో అయితే మనకు నాగంపాం పట్టుకొని ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ये भी मूर्ति है बुकिंग पे है. ఓకే. సో ఇది కూడా బుకింగ్. dancing. సో డాన్సింగ్ పోజ్ లో వినాయకుడు నాట్యం వేస్తున్నాడు. ఇది కూడా యాజ్ పర్ బుకింగ్ అంట. ఇది और भैया ये भी बुकिंग है. ये भी बुकिंग है. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ మనకైతే 5 హార్సెస్ వచ్చినాయి. సో एक तरह से देखे तो ये सूर्य भगवान के रूप में रहेगा. ये मुंबई में एक अच्छा आर्टिस्ट है, मुंबई में जो कुणाल पाटिल है. ओके. उनका ही मूर्ति है और ये कॉन्सेप्ट भी उनका ही है. ग्रेट. तो हमने इधर एक कस्टमर के लिए हमको चाहिए था. ओके अन्ना. तो इसका ऑर्डर पे हम लोग बना दिया सो. चलो बहुत ही बढ़िया అన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. వినాయకుడు వచ్చేసి మనకు మన నంది పైన నించొని ఉన్నాడు, నంది మహారాజ్. సో నంది పైన వినాయకుడు 10 హ్యాండ్స్ అండ్ స్టాండింగ్ పొజిషన్ 18 ఫీట్. బోత్ సుందరే అన్న, వెరీ బ్యూటిఫుల్. దీనికి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆయేగా. సైడ్ రెండు
इसके पीछे बैकग्राउंड आएगा ओके और दो साइड में तो फोर्स भी आने वाला है। वाह वाह नाइस। क्या आएगा दोनों साइड में? फोर्स डिजाइन से आएगा। ओके और भैया ये वाला कुछ वाहन जैसा दिख रहा है, हंस का वाहन। हाँ ये भी पिछले साल वीणा पकड़ की मुंबई में बहुत फेमस गणपति है। ओके ये भी है, अपने को 14-15 फीट में मिल जाएगा। ఓకే సో 14 to 15 ఫీట్ స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు, హన్స్ వాహన్ అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి మన గరుడ్ మహారాజ్। ये अखिल चंदनवाड़ी है ఎస్ जो पिछले साल सिद्धेश डिगोले ने मुंबई में बनाया था। ఎస్ అన్న बहुत फेमस मूर्ति था। ఎస్ तो ये भी मूर्ति का अपने पास काम चालू है। నైస్। आपको 15 फीट में मिल जाएगा गणपति। ఓకే సో 15 ఫీట్ హైట్ అన్నమాట మన బప్పాది। ముంబైలో 2023లో అఖిల్ చందన్ వాడి వాళ్ళు చేయించారు, చాలా ట్రెండింగ్ వెరీ ఫేమస్ మోడల్। గరుడ్ మహారాజ్ మీద నాట్యం వేస్తున్నాడు, ఇక్కడ శివుని రూపంలో ఉండనమాట। టోటల్ 6 చేయిలు। और ये वाला भी बहुत ट्रेंड हुआ ना हाथी के ऊपर। जी సో ఇక్కడ వచ్చేసి మన గజరాజ్ మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు, ఇది కూడా చాలా ఫేమస్ మోడల్ ఉండే। ये भी इंद्र का अवतार है। ఓకే అన్న ये भी వైట్ ఎలిఫెంట్ आएगा फिर। हाँ व्हाइट एलिफेंट आएगा, 4 दांत वाला है। ఓకే ये అన్న भी मुंबई में पिछले साल बहुत अच्छा फेमस हुआ। నైస్। अभी ये गणपति का मेरा ये बुकिंग पे था, मैंने इसको भी बना दिया था। వావ్ వావ్ ये గ్రేట్ ऑलमोस्ट ये बुकिंग वाला है। గ్రేట్ గ్రేట్ అన్న। అండ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్ని విగ్రహాలకు ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది, అట్లనే పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, వెనకాల మీరు చూసుకోవచ్చు। సో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఈజీ యాక్సెస్। గూగుల్ మ్యాప్స్లో అయితే నేను లొకేషన్ పెడతాను, సికింద్రాబాద్ నుంచి కేవలం 10 minutes డ్రైవ్, ట్రాఫిక్ ఉంటే 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది అనుకోండి। సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని పెద్ద పెద్ద భారీ విగ్రహాలు, బ్యూటిఫుల్ అన్న। तो అన్న ये पेंटिंग का काम कब चालू हुआ है? पेंटिंग का अभी चालू होकर मेरे पास 1 वीक हुआ है। 1 वीक। ओके ओके अभी आपका चैनल में जो भी ये गणपति बता रहे हैं उसका आउटपुट फिनिशिंग अभी और बाकी है। ओके अన్న ये जैसे अभी बॉडी पेंटिंग ये फर्स्ट लेवल है। ओके इसके बाद और शेडिंग, लिखाई, धोती, डायमंड वर्क, बैकग्राउंड्स, इसके साइड फिगर्स और ये सारा पूरा अभी काम आने वाला है। వెరీ బ్యూటిఫుల్ అన్న। అండ్ స్వామివారి బొజ్జ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉన్నది। సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు జంబో సైజ్, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు। హైదరాబాద్ లో ఎటువంటి గణపతి ఇంత హైట్ లో ఇంత భారీతన జంబో సైజ్ లో ఓన్లీ వన్ శ్రీ సరస్వతి ఆర్ట్స్ లో మీకు చూడడానికి దొరుకుతుంది। ఈసారి ఇంకా మీకు చాలా తక్కువ ప్రైస్ లో బెస్ట్ ప్రైస్ లో ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాము। तो भैया इस बार पूरा काम कब तक हो जाएगा? 7 तारीख को अपना వినాయక చతుర్థి है, ఈ రోజు నుంచి చూసుకుంటే 57 రోజులు ఉన్నది। సో మన డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతాయి అన్న? 15 अगस्त से मेरे पास डिलीवरी चालू है। ओके 15 अगस्त से। ओके और अना ये जो कुंदन वर्क है वो एज पर कस्टमर का रिक्वायरमेंट है, वो एक्स्ट्रा चार्जेस लगेगा। एक्स्ट्रा चार्जेस लगेगा। मेरे पास ये जो गणपति है अना जो भी आप गणपति दिखा रहे हो, ओके अना देख रहे हो इधर, अना तो वो ये सब गणपति के लिए मेरे अच्छे कस्टमर जो भी आपके चैनल देख के आएंगे యా उनको मैं डिस्काउंट करके देने वाला हूँ। యా సో ఫ్రెండ్స్ చూడొచ్చు బొజ్జ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద బొజ్జ। ఆ నడుము కూడా కరెక్ట్గా ప్రాపర్ పొజిషన్ అయితే ఫిక్స్ అయింది। సో నెక్స్ట్ లైన్లో కూడా యూనిక్ పొజిషన్స్ ఉన్నాయి। అండ్ అన్న దగ్గర మనకు మీడియం సైజులో ఉన్నాయి, స్మాల్ సైజులో ఉన్నాయి, బిగ్ సైజులో ఉన్నాయి, జంబో సైజులో కూడా ఉన్నాయి। బిగ్ సైజ్కి జంబో సైజ్కి తేడా ఉంది। సో ఇక్కడ టోటల్ 6 హ్యాండ్స్ వినాయకుడు ఒక డిఫరెంట్ పాస్చర్లో ఉన్నాడు అనమాట। ప్రతి విగ్రహానికి కూడా ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఫ్రెండ్స్। నేను కొన్ని రీల్స్ కూడా పెట్టిన, దగ్గర ఒక 20 రీల్స్ పెట్టిన, ఆ రీల్స్ కూడా చూడండి। ఇది బుక్ అయిపోయిందంట ఫ్రెండ్స్, ఇది కూడా బుకింగ్, సో అది కూడా బుక్ అయిపోయింది। అండ్ కొన్ని విగ్రహాలకైతే ఇక్కడ కవర్లు వేసేసాను, ఇంతకుముందు కూడా చూపించినాను కదా, ఇవన్నీ ఉన్నవి। సో డిఫరెंट पोजीशन ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి। ओके ఇది కూడా అవైలబుల్। सो भैया कौन सा टाइम में अपने वर्कशॉप पे आ सकते हैं अपने बप्पा लवर्स? ऑलमोस्ट 8 बजे के अंदर ही जितना कस्टमर लोग आने का टाइम लगा लो। रात के टाइम पे हम लोग नहीं रहते। ओके सुबह आना है तो सुबह 7 बजे से मैं अवेलेबल हूँ सर। ओके 7 से लेके रात में रात के 8 बजे तक। ఓకే సో మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు అయితే అన్న ఇక్కడ అవైలబుల్ ఉంటాడు। వర్క్స్ అయితే 24/7 నడుస్తున్నాయి। और भैया और बाजू लाइन में भी देखते हैं, ఇక్కడ చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క విగ్రహంకి అయితే యూనిక్ హ్యాండ్ పొజిషన్ ఉందన్నమాట। अपना सांप आएगा ना जी। ओके तो पीछे शेषनाग आएगा। ये अमरनाथ लिंग गणपति जो अभी थोड़ी देर पहले मैं बताया था आपके ब्लॉग में, ओके ये वही है। ओके ये पूरा टोटल शेषनाग को लपट के गणपति इधर खड़ा रहेगा। ओके अन्ना ठीक है। इधर शेषनाग आने वाला है, पीछे अमरनाथ का लिंग आएगा जिसपे बेलपत्री है। ఓకే ఓకే నైస్ నైస్ నైస్। సో ఫ్రెండ్స్ ఈ బప్పాకి సంబంధించిన నేను రీల్ కూడా పెట్టిన, అది కూడా చూడండి। ఒక్కసారి లాస్ట్ లైన్లో చూసుకొని అన్న వాళ్ళ ఫస్ట్ వర్క్షాప్లో కూడా కొన్ని విగ్రహాలు చూసుకొని ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం। మళ్ళీ చెప్తున్నా, మీరు సరస్వతి ఆర్ట్స్కి రండి, వీళ్ళ అవుట్పుట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి। అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి। ఇది ఒక అష్యూరెన్స్ ఫ్రమ్ కాళీసుమన్ భాయ్। అండ్ నా రెఫరెన్స్ త్రూ వస్తే కూడా మీకు బెస్ట్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్। సో ఫోన్ చేయడం కంటే డైరెక్ట్ వస్తే ఇంకా బెస్ట్।
సో ఇక్కడ కూడా ఒకసారి బప్పా విగ్రహాలు అయితే చూసుకుందాం. సో 4 హ్యాండ్స్ విగ్రహం. అండ్ ఇంకొక 1 వీక్లో మనకు पेंटिंग वर्क కూడా స్టార్ట్ అయిపోదంట కలర్స్. సో कलरिंग का काम कब तक हो जाएगा भैया टोटल आपके हिसाब से? 1 अगस्त तक पूरा कंप्लीट हो जाएगा. 1 अगस्त तक. और पंचा का वो भी हो जाएगा. वो भी हो जाएगा. ओके. और जिसको कुंदन वर्क कराना है वो लोग बात करके करवा सकते हैं. 1 अगस्त से वो भी स्टार्ट है. ओके, नाइस नाइस है ना. सो लगभग आना इस बार कितने मूर्ति बना रहे हैं आप? 170 हो गया है. नियर 170 हो गया है. ओके अन्ना. और एक चीज़ है, लास्ट ईयर भी आपने बाहर मंडल के लिए बड़ा मूर्ति बना के दिया था. इस बार ऐसा कुछ कर रहे हैं क्या? नहीं. इस बार उतना काम नहीं है. नहीं, इस बार उतना टाइम नहीं है टाइम बेसिकली. नहीं है मेरे पास. ओके. आए बहुत लोग पर मैं नहीं किया. ओके अन्ना. और एक चीज़, तो इस बीच में अगर कोई आके बोलता है कि मेरे को ये स्केच में बना के दो, जी तो वैसा कुछ बना के दे सकते हैं आप? बिल्कुल बना के दे सकते हैं. ఓకే ఠీక్ అన్న. సో ఫ్రెండ్స్ ఒక్కసారి పక్క లైన్లో కూడా చూసుకుందాం. ఈసారి టోటల్ ఒక 170 విగ్రహాలు అయితే చేపిస్తుంది మన సుమన్ అన్న. అండ్ అన్న అయితే డ్యామ్ షోర్గా చెప్తున్నాడు, ఎట్లయితే ముంబైలో అవుట్పుట్ ఉంటుందో సేమ్ అదే అవుట్పుట్ అయితే ఇస్తుంటున్నాడు అన్న. एक मेरा गुजारिश है सब बप्पा लवर से पूरों से मेरा एक रिक्वेस्ट है, आप लोग किधर भी गणपति आइडल फाइनल करने से पहले एक बार सरस्वती आर्ट्स में विजिट करके इधर का आइडल देखो. उसके बाद आपको मैं जो बेस्ट प्राइस बोलता हूँ, मेरे को लगता है कि इधर से आपको प्राइस समझने के बाद में आपका मन और दूसरी जगह किधर जाने वाला नहीं है. यस, ये आपको मैं अश्योरेंस मैं आपको देता हूँ. ओके. और इधर जो मॉडल आपको दिखेगा, बैकग्राउंड जो दिखेगा, इधर जो फिनिशिंग आपको मिलेगा, इधर जो कपड़ा पहनाने का जो आपको मिलेगा, धोती शॉल वगैरह, और इधर जो डायमंड वर्क जो दिखेगा आपको, शायद ही आपको हैदराबाद में और इसके सिवा और किधर नहीं मिलेगा आपको. ओके. और ये वाला ना, ये क्या पोजीशन में आएगा डिजाइन का पापा का मूर्ति? ये जो मूर्ति है ना अन्ना, 3 घोड़ों को सवारी कर रहे हैं. ओके, 3 हॉर्सेस सवारी. ओके. और इधर है ना पूरा एज पर स्केच है, नहीं तो अपना डिजाइन है ये वाला, ये मूर्तियाँ ये पूरा एज पर स्केच है, पूरा యాజ్ పర్ స్కెచ్. ఓకే. సో చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, అన్ని యూనిక్ మోడల్స్ అన్నమాట. సో లోపలైతే మనకు జాయింటింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. టోటల్ कितने लोग हैं भैया इस बार अपने वर्कशॉप में काम करने के लिए? 150 मेंबर्स. 150 మెంబర్స్. సో చూడొచ్చు ఫ్రెండ్స్. హలో భయ్యా, నమస్తే. మన పహల్వాన్ అక్కడ, పహల్వాన్ బాయ్. సో ఇక్కడైతే మనకు ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. దగ్గర 150 మందికి అయితే ఈసారి సుమన్ అన్న జీవన ఉపాధి ఇస్తున్నాడు. 150 మెంబర్స్. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక కంపెనీ నడిపించినట్టే. సో అన్న కూడా చాలా ఇన్వెస్ట్ చేసిండు ఈసారి. మనం అందరం సపోర్ట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కూడా మంచి అవుట్పుట్లో అయితే మన విగ్రహాలు అందించిండు. ఈసారి ఇంకా ఒక ఎక్స్ట్రా స్టెప్ అయితే పోతుండ అనమాట. సో ఒక్కసారి ముందుకు వెళ్దాం అక్కడికి. భయ్యా एक बार बाजू वाला वर्कशॉप में भी जाएंगे और उधर भी दिखाएंगे. అన్న వచ్చేసి మన వినాయకుని పండుగ తర్వాత మాతా కూడా చేస్తున్నాడు. అండ్ అమ్మవారికి సంబంధించిన క్యాస్టింగ్ వర్క్ అయితే అయిపోయిందంట. తర్వాత పెయింటింగ్, కుందన్ వర్క్, శారీ వర్క్ అదంతా ఉంటుంది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఆ వర్క్ కూడా చూసుకుందాం. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ విగ్రహాలు కూడా చూపించేసి ఈ వ్లాగ్ అయితే ఇంకా క్లోజ్ చేస్తాను. చాలామంది అడుగుతుండే సరస్వతి ఆర్ట్స్, శ్రీ సరస్వతి ఆర్ట్స్ SSA అప్డేట్ కావాలనేసి. అండ్ ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్. టోటల్ ఇక్కడ 5 తలలు. ఎక్కడ పోయినా మనకు ఒక తల ఉంటుంది, 3 తలలు ఉంటాయి. బట్ ఈసారి మన సరస్వతి ఆర్ట్స్లో 5 తలల వినాయకుడు కూడా చేపిస్తున్నాడు అన్న. బ్యూటిఫుల్ అన్న. और इधर का बुकिंग्स कैसे चल रहा है अन्न? यहाँ पे बुकिंग हो गया है? ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం ఇంకా అవైలబుల్స్ ఉన్నాయి. ఓకే అన్న. బప్పా లవర్స్కి చెప్పాల్సింది ఒకటే అన్న, నాకు మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ అన్న. IMARK ఛానల్ ద్వారా నేను మీకు చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్. నాకు కాల్స్ చేసి జస్ట్ లొకేషన్ అడగండి, వాట్సాప్లో లొకేషన్ పెడతాను. కానీ కాల్ చేసి నాకు పిక్స్ పంపించండి, నాకు మాకు ప్రైస్ చెప్పండి అంటే అది మాకు చేయడం జరగదు. యా ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళు కూడా వాళ్ళ వర్క్లలో బిజీగా ఉంటారు. చాలా టీమ్స్ని అయితే కోఆర్డినేట్ చేయాలన్నమాట. జాయింటింగ్ వర్క్ టీము, తర్వాత ఫినిషింగ్ వర్క్ టీము, తర్వాత కాస్టింగ్ వర్క్ టీము, బ్యాక్గ్రౌండ్ వర్క్ టీము, ఫైబర్ టీము, చాలా బిజీ ఉంటాం. క్లేమ్ హోల్డింగ్ వర్క్ టీము, పెయింటింగ్ టీము, కుందన్ వర్క్ టీము, తర్వాత పంచ వర్క్ టీము, ఐస్ పెయింటింగ్ టీము, చాలా మందితో కోఆర్డినేట్ చేసి వాళ్ళు పని చేయించుకోవాలి. టైం కూడా ఎక్కువ లేదు ఇప్పుడు. సో దయచేసి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే మెన్షన్ చేసిన, కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేసిన. అన్నకి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో పింగ్ చేయండి. మీకు లొకేషన్ అయితే ఆటోమేటిక్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్. भैया ये वाला नया डिजाइन है क्या? ये सिंहासन है. सिंहासन के लेफ्ट साइड राइट साइड भी अपने सांप दिया है. जी जी. तो ये नया कॉन्सेप्ट है. पहले ये अपने पास ऐसा नहीं था. नहीं था. ఓకే, నైస్ అన్న. సో ఇక్కడ చూసుకోవచ్చు అస్త్రాలు కూడా ఉన్నాయి. త్రిశూలం, ఇంకా పారస్, మన గొడ్డలి.
అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన విఠల్ మహారాజు రూపంలో ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఏవే విగ్రహాలు అయితే ఇంకా బుక్ కాలేదో అవి కూడా నేను రీల్స్ పెడతా. ప్రతిరోజు ఒక రీల్ అయితే వస్తుంది. తప్పకుండా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. అండ్ ఈ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నాకు దీనిలో నచ్చింది ఏంటంటే సూండ్, అంటే స్వామివారి తొండం చాలా పెద్దగా ఉంది. సో भैया फाइनली वंस अगेन अपना व्लॉग क्लोज करने से पहले फिर से अपने बप्पा लवर्स को, अपने हिंदू भाइयों को, आपके कस्टमर्स, मेरे फॉलोअर्स को क्या बोलना चाहते हैं? नो फोन कॉल्स, नो फोटोस, యా ఓన్లీ లొకేషన్ అడితే లొకేషన్ పెట్టగలుగుతాను. అవునన్నా. మరి నా దగ్గర నమ్ముకుని వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అన్నా ఖాళీ పంపాను. అదే వాళ్ళకు ఏదో ఒక మంచి ప్రైస్లో మంచిగా ఐడల్ చేసి ఇచ్చి పంపించడం. ఇది డెలివరీ 15 ఆగస్ట్ నుంచి నేను పెడుతున్నాను. ఓకే అన్న. తొందరగా వచ్చి మీరు బుక్ చేసుకోండి. ఓకే అన్న. బెస్ట్ ప్రైస్లో మీకు ఇవ్వడానికి నేను రెడీ. యా థ్యాంక్స్ అ లాట్ సుమన్ భాయ్. ఫిర్ మిల్తే रहेंगे. మనం అందరం కాళీ సుమన్ అన్నకు సపోర్ట్ చేద్దాం. ఆయన సోలోగా వర్క్ చేస్తున్నాడు, ఏ పార్ట్నర్షిప్ ఏం లేదనమాట. అండ్ 150 మందికి కూడా ఆయన జీవన ఉపాధి అయితే ఇస్తున్నాడు అనమాట. మనం అందరం ఇక్కడికి వద్దాం. మీరు ఒకసారి సరస్వతి ఆర్ట్స్కి వచ్చి వీళ్ళ వర్క్ చూడండి, వాళ్ళ అవుట్పుట్ చూడండి, అప్పుడు నెగోషియేట్ చేసి మీరైతే బుక్ చేసుకోండి. ఇంకోటి నేను మీకు చెప్పదలుచుకున్న ఏంటిదంటే, నా దగ్గర ఈసారి కొన్న వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు నా బిల్ చూపిస్తే నెక్స్ట్ ఇయర్ మీ దగ్గర గణపతి కొన్నామంటే వాళ్ళకు ప్రతి ఒక్క ఐడల్ మీద ఒక 10,000 డిస్కౌంట్ ఇస్తాను. నైస్ అన్న. సో గుడ్ న్యూస్ అన్న, అది చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మంచి మంచి బప్పా బ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. స్టే ట్యూన్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఇక్కడ పెయింటింగ్ అయిపోయిన తర్వాత చేద్దాం. అప్పటివరకు అయితే థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.